జనవరి 30, 31వ తారీఖుల్లో కన్యా రాశి వారిని ఒక స్త్రీ ప్రాణంగా ప్రేమిస్తుంది. అయితే జనవరి 30, 31వ తారీఖుల్లో కన్యా రాశి వారిని ఏ స్త్రీ ప్రాణంగా ప్రేమిస్తుందో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి. అలానే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ, అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే కన్యా రాశి అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల స్వభావం ఎలా ఉంటుంది అంటే వీరు నిజానికి చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్స్, అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఎటువంటి సమస్యలను అయినా సరే ఎదుర్కొనేటటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఎటువంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొని ముందడుగు వేసేటటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. కన్యా రాశి వారు సాధారణంగా ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా సరే చాలా డేర్‌నెస్ అనేది ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు అయినా సరే కానీ పురుషులతో సమానంగా ధైర్యంగా ఉంటారు. అలానే వీరు అంటే ఎలా ఉంటుంది అంటే వీరి స్వభావం ఎవరికైనా సరే ఆపద వచ్చింది అని తెలిస్తే వెంటనే వెళ్ళి ఆదుకునేటటువంటి మంచి మనస్సుని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి సాధారణంగా వీరికి చాలా సమస్యలు ఉంటాయి. నిజానికి వీరు చూడటానికి అందంగా, స్మార్ట్‌గా ఉంటారు. కానీ వీరి యొక్క బాధలు, కష్టాలు అనేవి ఎవ్వరూ కూడా అంటే వీరి బాధలు అనేవి చూస్తే ఎవ్వరికైనా సరే చాలా కూడా అంటే బాధిస్తుంది. ఎవరైనా చూసినా సరే వీరి కష్టాలను బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే వీరి బాధలు అనేవి ఆ విధంగా ఉంటాయి. ఎవరు కూడా వీరి బాధల వైపు చూసినా ఏంటి వీరు ఇంతలా కష్టపడుతూ ఉన్నారా? అసలు ఇంత కష్టపడుతూ, ఇంత బాధపడుతూ ఎలా ఉన్నారు? ఇన్ని కష్టాలను వీరు ఎలా భరిస్తూ ఉన్నారు? అని అనుకునే విధంగా అయితే వీరు ఉంటారు. అంటే అంతా ఎక్కువగా సమస్యలు అనేవి కన్యా రాశి వారికి ఉంటాయి. అలానే వీరి కష్టాలు అనేవి ఇన్ని అన్ని అని కాదు. మనం చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉంటాయి. అసలు వీరి కష్టాలను వినటానికి కూడా చాలా భయం వేస్తుంది. అసలు వీరు ఎలా తట్టుకుంటున్నారు? ఎలా ఉంటున్నారు? ఇన్ని బాధలు భరిస్తూ ఇంతవరకు ఎలా నెట్టుకు వచ్చారు? అని అనుకునే విధంగా ఉంటుంది. కానీ వీరు మంచి మనస్సుని మాత్రం కలిగి ఉంటారు. వీరెంత మంచి మనస్సుని కలిగి ఉంటారు అంటే వీరు ఇంత బాధల్లో, ఇంత సమస్యలు ఉన్నప్పటికీ ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చింది అంటే సహాయం చేయటానికే చూస్తారు తప్ప ఎప్పుడూ కూడా తప్పించుకోవడానికి ప్రయత్నించరు. ఎందుకంటే కష్టం విలువ అనేది కష్టపడే వారికి మాత్రమే తెలుస్తుంది. ఒక వ్యక్తి కష్టపడుతూ ఉంటేనే ఆ వ్యక్తికి కష్టం అంటే ఏంటి? ఆ కష్టం విలువ ఏంటి? డబ్బు విలువ ఏంటి? అసలు డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి? ఎలా పొదుపు చేయాలి? అనేటటువంటి దానిపైన అవగాహన ఉంటుంది. అలానే కన్య రాశి వారికి కూడా డబ్బుని ఎలా అంటే ఖర్చు చేయకుండా చూసుకోవాలి. డబ్బుని ఎటువంటి సందర్భంలో ఖర్చు చేయాలి? అవసరం ఏమిటి? అత్యవసరం ఏమిటి? అనేటటువంటి దానిపైన మంచి అవగాహనను కలిగి ఉంటారు. వీరు పొరపాటున కూడా వృధా ఖర్చులు అనేవి చేయరు. వీరు ఖచ్చితంగా కూడా డబ్బుని సేవ్ చేసేటటువంటి వ్యక్తులు. ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా ఖర్చులను చేయరు. ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సాధారణమైనటువంటి వ్యక్తుల కన్నా కూడా ఎక్కువగా తెలివితేటలు ఉంటాయి. 12 రాశుల్లో జన్మించిన వ్యక్తుల కన్నా కూడా ఎక్కువగా తెలివితేటలు ఉంటాయి. కాకపోతే వీరికి కొన్ని గ్రహాలు అనేవి ఎప్పుడూ కూడా అనుకూలంగా ఉండవు. అందువల్ల వీరికి ఎన్ని తెలివితేటలు ఉన్నా, ఎంత ధైర్యం ఉన్నా, ఎంత కష్టపడినా కష్టమంతా కూడా బూడిదలో పోసినటువంటి పన్నీరులాగా మారిపోతుంది. వీరికి ఎంత కష్టం ఉన్నా సరే కానీ అలా కష్టం అనేది బూడిదలో పోసినటువంటి పన్నీర్ ఎలా ఉంటుందో
వీరి కష్టం కూడా అంటే ఎంత కష్టపడినా వీరికి కూడా అలానే ఉంటుంది. కష్టానికి తగ్గట్లుగా ప్రతిఫలం అనేది రాదు. ఇలా అనేక రకాలైనటువంటి ఇబ్బందులను, అనేక రకాల సమస్యలను కన్య రాశి వారు ఎదుర్కొంటూ ఉంటారు. జీవితం అంటే అంత సులువు కాదు. జీవితం అనేది అంత ఈజీ కాదు అని వీరు అనుకుంటూ ఉంటారు. అంతేకాదు కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అసాధారణమైనటువంటి పనులను కూడా సాధారణంగా చేసేస్తూ ఉంటారు. ఎంత హార్డ్ వర్క్ అయినా సరే కానీ దానిని సునాయాసంగా, సులువుగా చేసేటటువంటి వ్యక్తిత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. నిజానికి కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల స్వభావం అనేది చాలా గొప్పది. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల ధైర్యానికి అయితే ఎవ్వరైనా ఫిదా అయిపోవలసిందే. చాలా ధైర్యవంతులు. ఎంతటి కుటుంబం భారాన్ని అయినా, ఎంతటి కుటుంబ బాధ్యతను అయినా సింగిల్‌గా నెట్టుకొస్తూ ఉంటారు. భయం అనేది లోపల దాచుకుంటారు. ఎవరికీ కనబడనివ్వరు. ధైర్యంగా పైకి కనిపిస్తారు కానీ నిజానికి వీరికి లోపల చాలా బెరుగ్గా ఉంటుంది. చాలా భయంగా ఉంటుంది. ఏంటి జీవితాన్ని మనం ఈదగలమా? ఒక ఆడవారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన ఆడవారు చూడటానికి చాలా స్మార్ట్‌గా అలానే అందంగా ఉంటారు. సున్నితంగా ఉంటారు. కానీ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. తమ కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోస్తూ ఉంటారు. వీరి యొక్క ధైర్యం అనేది బయటికి కనిపిస్తుంది. కానీ ఎవరికీ తెలియకుండా భయం కూడా లోపల ఉంటుంది. కానీ ఆ భయంని వ్యక్తపరచటం వల్ల ఎక్కడైతే వీరి భయాన్ని, వీరి బలహీనతని ఎదుటివారు బలంగా తీసుకుంటారో అని భయపడుతూ వీరు ధైర్యంగా ముందుకు కనిపిస్తారు. ధైర్యంగా ముందుకు వస్తారు. అలా జీవితాన్ని నెట్టుకు వస్తూ ఉంటారు. కాలాన్ని గడిపేస్తారు. వీరి తెలివితేటలతో వీరు అంటే ఇప్పుడు ప్రెజెంట్ వీరికి సమస్యలు ఉన్నా సరే కానీ ముందైతే ఆ సమస్యలు అనేవి లేకుండా ఉండడానికి, అలానే ముందు వీరికి ఎటువంటి బాధలు కూడా లేకుండా ఉండటం, ముందు ఎటువంటి సమస్యలు కూడా లేకుండా ఉండటం. అలానే ఇంకపై ఇలాంటి సమస్యలు అనేవి లేకుండా ఉండాలి. ఇక ఇలాంటి సమస్యలు ఇప్పటితో ఆగిపోవాలి. ఫుల్ స్టాప్ పడాలి. ముందు మనకు అంటే వీరికి కష్టం ఉన్నా సరే కానీ వీరి పిల్లలకి మాత్రం కష్టాలు అనేవి ఉండకుండా ఉండాలి. వీరి పిల్లలకి మాత్రం బాధలు అనేవి రాకుండా ఉండాలి. సమస్యలు అనేవి అస్సలు రాకుండా ఉండాలి అనేటటువంటి ఆలోచన అయితే వీరిలో ఉంటుంది. వీరి ఆలోచన అనేది చాలా గొప్పగా ఉంటుంది. ఎప్పుడైనా సరే వీరు ఏదైనా సాధించాలి, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, ఏదైనా సాధిస్తూనే ఉండాలి. అంతే తప్ప ఊరికనే ఖాళీగా ఉండకూడదు అనేటటువంటిదే వీరి లక్ష్యం. అలానే వీరు ఖాళీగా ఉండటానికి ఎప్పుడూ కూడా ఇష్టపడరు. ఎంతో కష్టపడి కష్టమైనా సరే కానీ, కష్టం ఉన్నా సరే కానీ ధైర్యంగా ముందడుగు వేయాలి. ధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్ అని వీరు అనుకుంటూ ఉంటారు. ధైర్యం అంటే వీరికి చాలా అంటే ఎటువంటి సిట్యుయేషన్‌లో అయినా ధైర్యంగా ఉండాలి. ఎటువంటి సమస్యలు వచ్చినా ఎదుర్కోవాలి. ఇంకొకరి పైన ఆధారపడి ఉండకూడదు అనేటటువంటిదే కన్య రాశి వారి యొక్క ఆలోచన. ఖచ్చితంగా కూడా వీరు అదే ధైర్యంతో, అదే సంకల్ప బలంతో ముందుకు సాగిపోతూ ఉంటారు. అంతేకాదు వారికి ఎన్ని సమస్యలు ఉండనివ్వండి, ఆ సమస్యలను అన్నింటినీ కూడా పక్కన పెట్టి వీరి పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతూ ఉంటారు. నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. వీరికి మనశ్శాంతి అనేది ఉండదు. కష్టమే అంటే వీరికి అన్నీ కూడా అన్నట్లుగా ఉంటుంది. చాలా కష్టపడుతూ ఉంటారు. కష్టజీవులు అని కూడా చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అసాధారణమైనటువంటి పనులను సాధారణంగా కూడా చాలా సులువుగా కూడా కంప్లీట్ చేసేటటువంటి శక్తిని, సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు కన్య రాశి వారు. అలానే వీరిని ఎవరైనా వీరిని కన్య రాశి వారిని నమ్మితే వారి కోసం ప్రాణం ఇవ్వటానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు. అంతేకాదు వీరు ఎలా అంటే ఒక వ్యక్తి వీరిని నమ్మి ఉన్నారు అంటే వారి నమ్మకాన్ని పొరపాటున కూడా వమ్ము చేయరు. ఒక వ్యక్తి వీరిని నమ్మి ఉన్నారు అంటే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. అలానే పూర్తిగా వారి కోసమే ఉంటారు. వారికే అంకితం అన్నట్లుగా ఉంటారు. అందువల్ల ఈ రాశి వారంటే ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు. అలానే వీరు చూడటానికి కూడా చాలా అందంగా ఉంటారు. వీరి అందం, ముఖ సౌందర్యం, అలానే వీరి యొక్క కళ్ళు, వీరి యొక్క అందమైన మాటలు, గొంతు కూడా అంటే వీరి వాయిస్ కూడా చాలా స్వీట్‌గా ఉంటుంది. ఎదుటి వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటే ఇట్టే ఆకర్షితులు అవుతారు. కానీ వీరిని చూసి కొంతమంది ఓర్వలేరు. కానీ వీరు కొన్నిసార్లు ఆ భగవంతుడిని కూడా నిందిస్తూ ఉంటారు. ఎందుకు మాకే ఇన్ని కష్టాలు? ఇంత అంటే అన్నీ
అంటే అందంగా ఉన్నా సరే కానీ ఇంత కష్టం దేనికి? ఎందుకు ఒక్కసారి ఎవరికైనా కష్టం వచ్చి వెళ్ళిపోతుంది. కానీ మాకెందుకు పదే పదే ఇదే కష్టం ఉంది. ఎంత కష్టపడినా సరే మాకు కష్టాలు అనేవి అంటే ఆర్థికంగా సమస్యలు అనేవి తీరటం లేదు. ఎందుకు మాకే ఇన్ని బాధలు అనేటటువంటిది కన్య రాశి వారిలో ఎప్పుడు ఒక క్వెషన్ మార్క్‌గా ఉండిపోతుంది. మాకే ఎందుకు ఇన్ని సమస్యలు? అలానే తప్పులు చేసిన వారు బానే ఉన్నారు. కొంతమంది పొరపాట్లు చేస్తారు. అలానే వారికి జీవితంలో ఎలా ఉండాలో తెలీదు. ఎవరితో ఎలా ఉండాలో తెలీదు. మినిమమ్ సెన్స్ ఉండదు. కానీ అలాంటి వారు బాగున్నారు. మాకే ఎందుకిన్ని కష్టాలు అని చాలా వరకి కూడా ఈ రాశి వారు బాధపడుతూ ఉంటారు. అంతేకాదు వీరు అంటే అందరికీ కూడా మేలు చేస్తూ ఉంటాము. కానీ మాకే ఎందుకిలా జరుగుతుంది అని చాలా వరకి బాధపడుతూ ఉంటారు. వీరి బాధకి అసలు కారణం ఎవరు? మేము ఎప్పుడు తెలిసి తెలిసి ఏ తప్పు చేయలేదు. మాకే ఎందుకిలా సమస్యలు వస్తున్నాయని వీరు బాధపడని అటువంటి రోజు అనేది ఉండదు. అలానే వీరికి చుట్టూ అంటే శత్రుత్వం ఎక్కువగా ఉంటుంది. మంచి వారికెప్పుడూ కూడా శత్రువులు ఎక్కువగానే ఉంటారు. వీరు కష్టపడే స్వభావాన్ని కలిగి ఉంటారు. కష్టజీవులు. కష్టపడి వీరు అనుకున్నది సాధించాలి అనేటటువంటి లక్ష్యంతో ముందడుగు వేసేటటువంటి వ్యక్తులు. కానీ వీరికి సమస్యలు అనేవి తప్పవు. ఎందుకు అంటే సమస్యలు అనేవి అధికంగా ఉంటాయి వీరికి. ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్యని ఎదుర్కొంటూనే ఉంటారు. వీరు ప్రశాంతంగా ఉండేటటువంటి రోజులు తక్కువ. ఒకవేళ వీరొక మంచి ఉద్యోగంలో ఉన్నా, మంచి జాబ్ చేస్తూ ఉన్నా సరే కానీ, వీరికి మాత్రం సమస్యలు అనేవి వస్తాయి. ఎందుకంటే వీరు ఆల్రెడీ మేము సెటిల్ అయిపోయాం. మంచిగా జాబ్ చేస్తూ ఉన్నాం. ఓకే. ఇంక ఇది సరిపోతది అనేటటువంటి మనస్తత్వం అయితే వీరిది కాదు. ఇంకా కావాలి, ఇంకా ఏదో చేయాలి, ఇంకా సాధించాలి, ఇంకా మనలో ఏదో టాలెంట్ అనేది దాగి ఉంది. కష్టపడాలి, దానిని బయటికి తీయాలి. అంటే మన టాలెంట్‌ని ఖచ్చితంగా బయటికి తీయాలి అనేటటువంటి ఆలోచన అయితే కన్య రాశి వారిలో చాలా బలంగా ఉంటుంది. ఆ ఆలోచనతోనే ముందడుగు వేస్తూ ఉంటారు. ఖచ్చితంగా వీరిలో ఒక అంటే గొప్ప టాలెంట్ అయితే ఉంటుంది. అలానే వీరు ఎవరిపైనా కూడా ఎప్పుడూ ఆధారపడరు. అంటే ఎవరైనా వచ్చి మమ్మల్ని ఆదుకుంటారు, మాకు సహాయం చేస్తారు, వీరి సహాయం పొందాలి, వారి సహాయం పొందాలి అనేటటువంటి ఆలోచన ఉండదు. ఏదైనా సరే ఒంటరిగానే చేయాలి, సింగిల్‌గానే చేయాలి. అలానే ఎవరి సపోర్ట్ అనేది లేకుండా చేయాలి అనేటటువంటి ఆలోచన ఉంటుంది. అలానే ఈ రాశిలో జన్మించిన మగవారి లక్షణాలు ఎలా ఉంటాయంటే వీరు కూడా సున్నితమైన మనస్సుని కలిగి ఉంటారు. అయితే ఈ రాశిలో జన్మించిన వారికి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక జాబ్ చేయాలి అంటే ఆ జాబ్ చేయాలి. అది ఎంత కష్టమైనా సరే ఒక జాబ్ అంటే దానికోసం అంటే ఎంత కష్టమైనా భరిస్తూ ఉంటారు. అలానే ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొంటూ ఉంటారు. ఎటువంటి బాధలను అయినా సరే భరిస్తూ ఉంటారు. ఎటువంటి సమస్యలను అయినా భరిస్తూ ఉంటారు. కానీ ఆహ్, అంటే అది కావాలి అంటే అది కావాలి అంతే ఇంకా. దానికి మాత్రం క్వెషన్ ఉండదు. నో డౌట్ అని చెప్పొచ్చు. అంటే వీరు అలా ఉంటారు. వీరేదైనా అనుకుంటే అది అయ్యి తీరాలి అనేటటువంటిదే వీరి పాలిసీ. వీరు ఖచ్చితంగా ఏది అనుకున్నా అది సాధించి తీరాలి అనేటటువంటిదే వీరి లక్ష్యం. ఇక దానికోసం చాలా అంటే చాలా కష్టపడుతూనే ఉంటారు. అలాగని చెప్పి కష్టపడకుండా ఉంటారా అంటే అది కాదు. చాలా కష్టపడతారు. ఎంత కష్టపడతారు అంటే అసలు ఆ కష్టం అనేది ఖచ్చితంగా కూడా వీరికి విజయం అనేది వస్తుంది అని ఎదుటి వ్యక్తులు ఇట్టే చెప్పేసేటటువంటి విధంగా వీరు కష్టపడుతూ ఉంటారు. అనుక్షణం కూడా కష్టపడుతూనే ఉంటారు. ఎప్పుడూ కూడా వీరు కష్టపడకుండా విశ్రాంతి తీసుకోవాలి అని ఉండదు. అంటే ఒక మంచి పొజిషన్‌లో ఉన్నా సరే ఇంకా కష్టపడుతూనే ఉంటారు. ఇంకా ఎటువంటి సమస్యలు వచ్చినా సరే వాటన్నింటిని కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా వీరు చాలా మంచి పొజిషన్‌లో ఉండాలి. వీరి పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా కష్టపడుతూ ఉంటారు. పురుషులు కూడా చాలా శాంత స్వభావం అంటే వీరికి కోపం తక్కువగా ఉంటుంది. కన్య రాశిలో జన్మించిన పురుషులకి కోపం అనేది చాలా తక్కువగా ఉంటుంది. మంచి మనస్సు ఎక్కువగా ఉంటుంది. కోపం మాత్రం ఉండదు. ఎవరితో అయినా సునాయాసంగా మాట్లాడతారు. చాలా సామరస్యంగా మాట్లాడతారు. అంతేకాకుండా వీరి మాట తీరు అనేది ఇతరులను ఆకట్టుకునేలాగా ఉంటుంది. ఇతరుల పట్ల
మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎవరైనా సరే వీరితో కష్టాలను చెప్పుకోవాలి అని అనిపించేలాగా వీరి మాట తీరు, వీరి ప్రవర్తన అనేది ఉంటుంది. వీరు పనిచేసే దగ్గర కావచ్చు, వీరి కొలీగ్స్‌తో కావచ్చు మంచి పేరుని తెచ్చుకుంటారు. వీరి కొలీగ్స్ కూడా అంటే వీరి కొలీగ్స్ కావచ్చు, వీరితో పనిచేసే వ్యక్తులు కావచ్చు, వీరిని ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు. అంటే వీరి యొక్క వ్యక్తిత్వం, వీరి ప్రభావం అంటే వీరి యొక్క వ్యక్తిత్వం అలా ఉంటుంది. వీరి బిహేవియర్ అలా ఉంటుంది. వీరి ప్రవర్తన అనేది అందరికీ కూడా నచ్చుతుంది. అందరిని ఆకట్టుకునేలాగా ఉంటుంది. కన్య రాశి వారి యొక్క ప్రభావం అనేది. అలానే ఇరుగు పొరుగు వారితో కూడా చాలా మంచిగా నడుచుకుంటూ ఉంటారు. సమాజంలో కూడా వీరికి మంచి పేరు అనేది ఉంటుంది. ఈ సమయంలో మాత్రం మీరు కాస్త కష్టపడితే చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. కాస్త కష్టపడితే గనక మీ కష్టానికి తగ్గట్లుగా ప్రతిఫలం కూడా ఉంటుంది. కష్టపడితే మీకు ఈ సమయంలో మంచి యోగం అనేది సిద్ధించే అవకాశం కనిపిస్తుంది. అలానే మంచి యోగం అనేది ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఏవైనా సరే సమస్యలు ఉన్నా, బాధలు ఉన్నా, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వాటన్నింటికి ఒక పరిష్కార మార్గం అనేది కావాలి అన్నా, మీ సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలి అన్నా, మీరు ఖచ్చితంగా ఇష్ట దైవాన్ని ఆరాధించాలి. మీరు ధైర్యంగా ఉండాలి. మీ ధైర్యమే మీకు ఎల్లవేళలా శ్రీరామ రక్షలా ఉంటుంది. అలానే మీరు కొన్నిసార్లు కొన్ని పొరపాట్లు కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి మనిషిలో మంచి ఒకటే ఉండదు. చెడు కూడా ఉంటుంది. ముఖ్యంగా మనం మంచైనా, చెడైనా ఏది చేయాలి అన్నా మనకి గ్రహాల యొక్క అనుకూలత, ప్రతికూలత పైనే ఆధారపడి ఉంటుంది. గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటే గనక మనము మంచివారిలాగా ప్రవర్తిస్తాము మనకే తెలియకుండా. అదే గ్రహాలు అనేవి మనకు అనుకూలంగా లేకుండా ఉంటే గనక మనకే తెలియకుండా మనలో ఉండేటటువంటి ఒక నెగెటివ్ వైబ్ అనేది బయటికి వస్తుంది. తద్వారా ఎదుటి వ్యక్తులు చిన్న పొరపాటు చేసినా అది మనకి ఎంతో ఎక్కువగా పొరపాటు చేసినట్లుగా అంటే ఎంతో ఎక్కువగా పొరపాటు ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఎదుటి వ్యక్తులు ఎప్పుడూ కూడా అంటే వీరికి ఎదుటి వ్యక్తులు చిన్న పొరపాటు చేసినా ఎక్కువగా అరుస్తూ ఉంటారు. ఇది వీరిలో ఉండే మైనస్. ప్రతి ఒక్కరిలో ప్లస్, మైనస్ అనేవి 2 ఉంటాయి. మీలో మంచి ఎంత ఉందో అంటే మంచి మీకు ఎక్కువగా ఉండొచ్చు. కానీ తక్కువైనా సరే కానీ కాస్త నెగటివిటీ అనేది మీలో ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎంత సున్నితంగా ఉన్నారో మీకు కోపం వచ్చినప్పుడు అంతే గంభీరంగా కూడా మారిపోతారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా మీరు మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. మీ కోపాన్ని కాస్త అదుపులో పెట్టుకుంటే గనక చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇక మీకు సమస్యలు కూడా లేకుండా ఉంటాయి. కాబట్టి మీకు ఎప్పుడైనా సరే కోపం వచ్చినప్పుడు దాన్ని కాస్త కంట్రోల్ చేయటానికి చూడండి. ఆ కోపాన్ని కంట్రోల్ చేస్తే గనక మీకు చాలా మంచి యోగం అనేది ఉంటుంది. అందువల్ల మీరు మీ కోపాన్ని కాస్త కంట్రోల్ అయితే చేసుకోండి. మీరు మీ కోపాన్ని ఎంత కంట్రోల్ చేసుకుంటే మీకు సమాజంలో కావచ్చు, అలానే మీ కుటుంబంలో కావచ్చు అంత మంచి పేరు అయితే ఉంటుంది. అయితే ఈ కన్య రాశి వారిని ఒక స్త్రీ ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటుంది. అసలు ఆ స్త్రీ ఎవరో కూడా మనం తెలుసుకుందాం. అంతేకాకుండా మిమ్మల్ని క్షమించమని కూడా వేడుకుంటుంది. ఎందుకో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఆ స్త్రీ మీకు చాలా షాక్ అవుతారు. ఎందుకంటే మీ చుట్టూ ఉండే వ్యక్తి కావచ్చు, లేదా మీకు దగ్గరలో ఉండే వ్యక్తి, మీ వీధిలో ఉండేటటువంటి వ్యక్తి కావచ్చు, మీ ఆఫీస్‌లో ఉండే మీ కొలీగ్ కావచ్చు, మీతో కొలీగ్ కావచ్చు, అంటే మీతో కలిసి పనిచేసేటటువంటి వ్యక్తి కావచ్చు. అలా మీకు తెలిసినటువంటి ఒక వ్యక్తి, మీరు నమ్మలేరు, మీరు ఆశ్చర్యపోయేటటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని ప్రాణంగా ఇష్టపడుతున్నానని చెప్పడం కూడా జరుగుతుంది. అలానే మీకు క్షమాపణ కూడా ఎందుకు అడుగుతుంది అంటే మీకు ఇన్ని రోజుల నుండి ఈ నిజాన్ని చెప్పలేదు అని చెప్పి క్షమాపణ అడగటం కావచ్చు. ఇలా అంటే నేను ఏదైనా తెలిసి తెలియక తప్పు చేసి ఉన్నానని చెప్పి క్షమాపణ అడగటం కావచ్చు. ఈ విధంగా ఆ స్త్రీ అయితే మిమ్మల్ని క్షమాపణ అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దానితో పాటు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి లక్షణాలు ఉన్నాయి. ఈ సమయంలో మీకు కాస్త మంచి జరిగే అవకాశం కూడా ఉంది. అంటే ఇదివరకు ఏదైతే మీరు ఒక సమస్యను, ఒక కష్టాన్ని, ఒక బాధని ఎదుర్కొని ఉన్నారో ఇప్పుడు వాటి నుండి మీరు బయట పడబోతూ ఉన్నారు. అలానే ఆ స్త్రీ అయితే మీ జీవితంలోకి వచ్చి మీ జీవితంలో ఒక కొత్త వెలుగుని నింపుతుంది అని చెప్పుకోవచ్చు. మరి అందరికీ ఇలానే జరుగుతుందా అంటే అందరికైతే కాదు. ఎందుకంటే గ్రహాలు అనేవి
ఒకే రాశికి చెందినటువంటి వ్యక్తులే అయినప్పటికీ గ్రహాలు ఎప్పుడూ కూడా అందరికీ ఒకేలాగా ఉండవు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయి. కాబట్టి గ్రహాల అనుకూలత అనేది మీకు ఉంటే గనక తప్పకుండా కూడా గ్రహాల యొక్క అనుకూలతతో మీరు అనుకున్నది సాధిస్తారు. గ్రహాల యొక్క అనుకూలత అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి అంటే ఇష్టదైవారాధన చేయాలి. ఇష్టదైవారాధన చేయటం వల్ల చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. మీ కష్టాలు అన్నీ కూడా తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇక తెలుసుకున్నారు కదా! కన్య రాశి వారికి ఏ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్